మీరు రెగ్యులర్ గా స్లీపర్ బస్సెస్ లో ప్రయాణిస్తున్నారా? అయితే జాగ్రత్త. కర్నూలులో జరిగిన బస్ యాక్సిడెంట్ మనందరికీ ఒక గుణపాఠం లాంటిది. అక్టోబర్ 24న హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తున్న ఒక లగ్జరీ స్లీపర్ బస్ లో 46 మంది ప్రయాణిస్తున్నారు. అయితే ఒక చిన్న యాక్సిడెంట్ తర్వాత అగ్ని ప్రమాదంలో అదే బస్ లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్ మరొకసారి ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ సిస్టమ్స్ లో ఉన్న సీరియస్ లూప్ హోల్స్ ని ఎక్స్పోజ్ చేసింది. ఇండియాలో ఉన్న స్లీపర్ బసెస్ నిజంగా డెత్ ట్రాప్స్ ఆన్ వీల్సా అనే క్వశ్చన్ ని రైజ్ చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా బస్ కంపెనీస్ పెద్ద బ్రాండ్స్ నుండి ఓన్లీ ఇంజిన్స్ మరియు చాసిస్ మాత్రమే కొనుక్కుంటున్నారు. సేఫ్టీ రూల్స్ ని పట్టించుకోకుండా మిగతా బాడీ పార్ట్స్ ని లోకల్ వర్క్ షాప్స్ లో తయారు చేస్తున్నారు. అక్కడ చీప్ ఫ్లేమబుల్ మెటీరియల్స్ అండ్ ఎక్స్ట్రా ఫ్యూల్ ట్యాంక్స్ ని వేస్తారు అండ్ క్రాష్ టెస్టింగ్ కూడా జరగదు. ఇండియాలో ఉన్న ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం బస్సెస్ లో ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ మరియు ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ కంపల్సరీ అని చెప్పినా కూడా చాలా వరకు అవి ఫాలో అవ్వరు. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయగలిగే ప్రాపర్ ట్రైన్ డ్రైవర్స్ లేకపోవడం అండ్ ప్యాసింజర్స్ కోసం కూడా రెగ్యులర్ గా ఎమర్జెన్సీ డ్రిల్స్ ని కండక్ట్ చేయకపోవడం. దీనివల్ల స్లీపర్ బస్సెస్ లో స్టాఫ్ కి గానీ ప్యాసింజర్స్ కి గానీ ఫైర్ లేదా క్రాష్ లాంటివి జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు. చైనా మరియు జర్మనీ లాంటి దేశాలు స్లీపర్ బస్సెస్ ని బ్యాన్ చేశారు. యూరోప్ లో స్ట్రిక్ట్ క్రాష్ వర్దినెస్ కోడ్స్ ని ఫాలో అవుతున్నారు. కానీ ఇండియాలో మాత్రం కాంప్రిహెన్సివ్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ ఇంకా లేదు. అంటే మీ ప్రతి బస్ జర్నీ మీ ప్రాణాలతో చెలగాటమే. ఇండియాలో స్ట్రిక్ట్ సేఫ్టీ నార్మ్స్ ఇంప్లిమెంట్ చేసే వరకు స్లీపర్ బస్సెస్ ని బ్యాన్ చేయాలా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి.